అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ రోడ్లో గల హమాలి వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హమాలి వర్కర్స్ అండ్ లేబర్స్ మండల యూనియన్ గౌరవ అధ్యక్షుడు పొలాస నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే కార్మిక ఐక్యతకు ప్రతీకగా శ్రామిక విజయానికి చిహ్నంగా నిలిచిందన్నారు. 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు 8 గంటల పని విధానం కోసం చేసిన పోరాటాల ఫలితంగా మేడే ఆవిర్భవించిందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం, గౌరవం లభించేలా చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావాలని సూచించారు. కార్మికులకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమానికి బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించాలని, కార్మిక చట్టాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ఖచ్చితంగా అమలు కావాలని నరేందర్ స్పష్టం చేశారు. వేములవాడ హమాలి యూనియన్ కార్యాలయం నందు మా గౌరవ అధ్యక్షులు పొలాస నరేంద్ర అన్న గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ మేడే సందర్భంగా వచ్చిన కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియదు. నేడు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్మికుల మేడే దినోత్సవము, కార్మికులు హక్కులను సాధించుకున్న దినము, వారికి ఈరోజు పండుగ దినము, పర్వదినము, శుభదినము. ఈ మేడే శుభ సందర్భంగా కార్మిక సోదరులందరికీ, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కార్మికుల శ్రమకు తగ్గట్టు జీతాలు రావాలని, శ్రమకు తగ్గట్టు వేతనాలు రావాలని, కార్మికుల శ్రమను ప్రభుత్వాలు గుర్తించి కార్మికులకు ఉచిత నాణ్యమైన విద్యను, వైద్యాన్ని, సంక్షేమాన్ని, ఇళ్ల స్థలాలను, ఇన్సూరెన్సు, జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాగితాలకే పరిమితం కాకుండా ఆ చట్టాలన్నింటినీ శాస్త్రీయంగా, పటిష్టవంతంగా, సంపూర్ణంగా కార్మిక వర్గానికి అందేలాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికులకు ఏదైతే వారి హక్కులకు సంబంధించిన పాత చట్టాలను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, పెరిగిన నిత్యావసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని, ఖరీదైన విద్య, వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ కార్మికుల కూలీలను, వేతనాలను సవరిస్తూ కొత్త చట్టాలను తయారు చేసి, చట్టబద్ధంగా చట్టాలను తయారు చేసి మరి వాటిని సంపూర్ణంగా అమలు జరిగేలాగా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైకులు చాలని జీతాలతో, చాలని కూలీలతో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. కార్మికుల కొరకు ప్రత్యేకంగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మరి రాష్ట్ర బడ్జెట్లో కార్మికులకు సరిపడే నిధులు కేటాయించాలని, మరి కార్మికుల పిల్లల్ని కూడా విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం తదితర రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మరొక మారు మేడే శుభ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.